జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకు వెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో మన ముందుకు సంక్రాంతి బరిలో వచ్చారు. మొదటి రోజే డీసెంట్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో ఉంది. కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. గుంటూరు కారం 21వ రోజు వసూళ్లు ఎంత మేర తీసుకువచ్చింది, 22వ రోజు వసూళ్లు ఏ మేరకు తీసుకురానుంది, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతో ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. ట్రైలర్, టీజర్, కుర్చీ మడతపెట్టి సాంగ్ పెను వైరల్ అయ్యాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని హారికా హాస్ని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలో నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్నిచ్చారు. గుంటూరు కారం సినిమాకి మంచి హైప్ వచ్చింది. దానికి తగ్గట్టే బిజినెస్ జరిగింది. నైజాంలో 42 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల బిజినెస్ అయితే తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి 132 కోట్ల మేర బిజినెస్ అయింది. ఆరంభంలో సూపర్ హైప్ని క్రియేట్ చేసుకుంది. నెంబర్ 1 టాక్ తీసుకువచ్చింది ప్రేక్షకుల నుంచి. మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ సంపాదించింది. 94 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు తొలి రోజు. రెండో రోజు అదే జోరుతో 33 కోట్లు, మూడో రోజు 37 కోట్ల రూపాయలు వస్తే వీకెండ్లో 12 కోట్ల రూపాయల వరకు వచ్చింది. ఇక రెండో వారం చివరి రోజు చూసుకున్నట్లయితే 2,25,00,000 వరకు తీసుకువచ్చింది. ఇక 20వ రోజు సుమారు 1,50,00,000, 21వ రోజు 2 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందడి ముగిసింది. కాస్త ఆక్యుపెన్సీ కూడా తగ్గుతోంది. సినిమా 22వ రోజు 1,75,00,000 రూపాయల వరకు రావచ్చంటున్నారు. ఇక ఆక్యుపెన్సీ 32% వరకు కనిపిస్తోంది. మొత్తానికి 266 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ మార్క్ దాటినట్టు తెలుస్తోంది సినిమా.